రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులో ఉన్న మన్యం గార్డెన్స్లో ఈ నెల 19వ తేదీ ఆదివారం జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి బ్రాహ్మణ సంఘాలు కుటుంబాలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని జేఏసీ ఆహ్వాన కమిటీ తరపున నాయకులు విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమానికి సంఘీయుల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు। ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ ఆహ్వాన కమిటీ నాయకులు బమిడిపల్లి వెంకట రమణమూర్తి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజవమూర్తుల నరసింహమూర్తి, కోలగంటి రమేష్ మాట్లాడారు। బ్రాహ్మణులను సంఘటితం చేయడమే లక్ష్యంగా మనగలం మనబలం పేరుతో ఈ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు। సమావేశంలో ఇతర నాయకులు దుర్వాసుల సత్యనారాయణ, ముత్య సత్యనారాయణ, నిమిషకవి వెంకటేష్, రెంటచింతల శ్రీనివాస్, ముత్యశంకర ప్రసాద్, పోరంకి సాయిరాం శర్మ, కాశీపట్నపు మణికంఠ, కొట్టికలపూడి ఈశ్వరరావు, కోలగంటి నాగరాజు, దువ్వూరి గోపి, పోట్నూరి రవిశర్మ తదితరులు పాల్గొన్నారు। సంఘాలు ఎక్కువడం వల్ల మంది ఎక్కువైతే మంచిగా పడుతున్నట్టుగా వివిధ సంఘాలు ఒక్కో దాని నుంచి వెళుతూ వారి యొక్క నిర్ణయాలు మనం అధికారికంగా తెలియజేద్దాం అనుకునేటప్పటికి ఈ సంఘం వాళ్ళు ఒకవైపు నుంచి ఆ సంఘం వాళ్ళు ఒకవైపు నుంచి అలా వివిధ సంఘాల నుంచి వెళ్ళడం వల్ల అధికారులు కూడా సరిగ్గా పట్టించుకునే విధానం లేక మనం అందరూ కూడా ఒక తాటి మీద ఉండి జేఏసీ కింద ఏర్పడి మనం ఏ సమస్య వచ్చినా సరే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మన యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయాణం చేద్దామని చెప్పి ముఖ్య ఉద్దేశం అండి। అయితే బ్రాహ్మణ సంఘాలన్నింటినీ కూడా ఈ రోజు దాకా ఆహ్వానించడం జరిగింది। అలాగే ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలన్నింటినీ కూడా ఆహ్వానించాము। ఈ సభని దిగ్విజయపరచాలని చెప్పి పత్రికాముఖంగా కూడా అందరికీ కూడా తెలియజేశాము। దీంట్లో ఏంటంటే బ్రాహ్మణుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ సభకి విచ్చేయండి। బ్రాహ్మణులు అంటే కేవలం పురోహితులు అర్చకులే కాదు, అందరూ కూడా కథలు రండి అని చెప్పి ఒక నినాదంతో మన గళం మన బలం అనే నినాదంతో ఈ యొక్క ప్రయాణాన్ని చేస్తున్నామండి। బ్రాహ్మణులందరూ కూడా అక్కడికి విచ్చేసి వారి యొక్క ఆలోచనలన్నింటినీ కూడా పంచుకుని మనకి ప్రభుత్వం ఏ రకంగా న్యాయం చేస్తుంది, ఏ రకంగా మనం ఎదరికి వెళ్ళాలనే దిశలో ఈ యొక్క సభని ఏర్పాటు చేసుకున్నాము। అలాగే రానున్న పుష్కరాల గురించి కూడా ఇక్కడికి అనేక ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి పురోహితులు వస్తూ ఉంటారు। వారికి కూడా వసతి అనేకమైనటువంటి సదుపాయాలు, అలాగే పుష్కరాలకి ఈ పురోహితులు చేసుకునేటువంటి కార్యక్రమాల నిమిత్తం కర్మలు చేయడానికి దానికి కూడా వారికి ఒక గుర్తింపు కార్డు ఇచ్చే దిశ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాము। అందుకనే అనేకంగా తరలిరండి అని చెప్పి ఈ సభను నిర్వర్తిస్తూ ఉన్నాము। కాబట్టి మీరు మిత్రులందరూ కూడా మా యొక్క సభని జయప్రదం చేసి మీరు కూడా అక్కడికి విచ్చేసి మా యొక్క బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని దేశం అంతా కూడా తెలిసేటట్టు మీరు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి మనస్ఫూర్తి రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జేఎన్ రోడ్లో మన్యం గార్డెన్స్లో జరుగుతుంది। కాబట్టి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా రాష్ట్ర పర్యటన చేసి రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో 26 జిల్లాల్లో ఉన్న సంఘాలందరినీ పెద్దల్ని కలిసి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। రాష్ట్ర వ్యాప్త పర్యటనలో కూడా మనం రేపు చేసుకోబోయే కార్యక్రమానికి సుమారు 10-15 వేల మంది వేదికగా ఉంటుందని చెప్పి మాకు అంచనా। కాబట్టి రాష్ట్ర స్థాయి బ్రాహ్మణాత్మక సమావేశం అనేది పార్టీలకు అతీతంగా కేవలం బ్రాహ్మణ్యం గురించే మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది। కాబట్టి పత్రికాముఖంగా ఈ పాత్రికేయుల సమక్షంలో ఈ రోజున ఈ కార్యక్రమం ఇలా జరుగుతున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యం అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం। రేపు జరగబోయే కార్యక్రమానికి అందరినీ కూడా పెద్దల్ని, రాష్ట్ర స్థాయి నాయకుల్ని, పురోహితుల్ని, అర్చకుల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తామని చెప్పి రాష్ట్ర సంఘ నాయకులు, పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగిందండి। కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉదయం 18వ తారీఖు శనివారం నాడు ఉదయం గణపతి హోమంతో స్టార్ట్ చేసి సాయంకాలం ఒక బైక్ ర్యాలీ బ్రాహ్మణులు యువకులు అందరితో కలిపి సుమారు 200-300 మందితో బైక్ ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది। అదేవిధంగా సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమం శ్రీనివాస భజన మండలితో ఒక సాంస్కృతిక కార్యక్రమం కూడా తలపెట్టాము। అదేవిధంగా ఉదయం 19వ తారీఖు ఆదివారం నాడు కార్యక్రమం సభ ప్రారంభం జరుగుతుంది। సభా అనంతరం కూడా కార్యక్రమం విందు అది ఉంటుంది। కాబట్టి ప్రతి గ్రామాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, రాజమండ్రి అర్బన్ కేవలం ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏ ఒక్కరూ కూడా
మా ఇదిని చాటుకోవడానికి కానీ మా యొక్క నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి కానీ చేసే సభ కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇటీవలే మా రమణమూర్తి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురోహిత సంఘాలను అన్ని అర్చక సంఘాలను పిలవడం జరిగింది. అలాగే అందరూ కూడా ఈ సభకు విచ్చేసి కేవలం ఈ సభ నిర్వహించడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులకి, అర్చకులకి, పురోహితులకి, బ్రాహ్మణ మహిళలకి, ముఖ్యంగా బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరి కష్ట నష్టాలు కూడా సహృదయంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం యొక్క సలహాలు సూచనల మేరకు మేమందరం కూడా బ్రాహ్మణ జాతికి మేలు చేసే విధంగా ఈ సభ ఉండాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహకారంతో, అంటే ఈ యొక్క సభలు నిర్వహించినటువంటి పెద్దల సూచనలతో మేము ఈ యొక్క సమావేశాన్ని జూలై 19వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. కావున రాష్ట్ర వ్యాప్తంగా ఇదందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులందరూ కూడా మన ఇంట్లో పెళ్లిలాగా ఎవరు కూడా అందరూ వచ్చి ఈ వేళ సభ జరుగుతుందిలే, మనం రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, తర్వాత వాళ్ళతో మాట్లాడదాంలే అనుకోకుండా మన ఇంట్లో శుభకార్యం చేసుకుంటే ఏ విధంగా మనందరం కలిసికట్టుగా ఉండి ఆ శుభకార్యాన్ని దిగ్విజయం చేస్తామో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ బంధువులందరూ కూడా మేము అనుకున్న దానికన్నా ఇంకా దిగ్విజయంగా ఈ సభను జరపడానికి మీ సహాయ సహకారాలు మాకు పూర్తి స్థాయిలో అందించి మనకి ఏదైతే కావాలో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సహృదయంతో ప్రభుత్వానికి మనం మెప్పించి ప్రభుత్వాన్ని మనకి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి పొందేలా ఈ సభ